వచ్చిందయ్యా అందరికీ చెప్తే అల్లయ్య ఇల్లే మరి నాకు ఆది కత్తలేవు నన్ను ఎత్తి పని చేస్తలేదు పోనైనా వచ్చిండు మందు తాగిండు అటు గంగలో వేండు సర్లే వేండు మామూలు నొప్పించిండు ఇంటికి వచ్చిండు గంగలో మన తీయకుండా తీగి నా బిడ్డ కలకల అవుతుంది ఇది కలకల కాదు ఆడి చచ్చిపోతాడు నా బిడ్డని ఇచ్చిన ఆ లంచోడికి చచ్చిపోతాడు ఆ రోజు లంచోడికి చచ్చిపోతే ఈ రోజు నా బిడ్డ బతికిపోతుండే దగ్గరకు తీసుకొని అల్లుడు ఎందుకు బాధపడుతున్నావు నా బిడ్డ నుంచి లగ్గం చేస్తుంది నువ్వు ఎందుకు మందు తాగినావు ఇలా వినపానం రేపు వస్తుందా నీకు ఇచ్చేదే కాదు పిల్లని కానీ పొంది ఇస్తుంది అని నేను ఇచ్చి లగ్గం చేసిన లగ్గం చేస్తే 3 నెలల దాకా 4 నెలల దాకా మంచిగా ఉండి తల్లి దగ్గరికి పోయి మెల్లగా తల్లి దగ్గర ధరపడితే తల్లి ఏమన్నదంటే అరే దాన్ని చంపేసిరా 2 ఎకరాల పొలం ఇస్తున్నారు 20 లక్షలు పోతున్నారు ₹1 కోటి ఆస్తి వస్తుంది నీకు దాన్ని చంపేసిరా అని అంటే ఈ మైండ్ బాగా ఫిక్స్ అయిపోయిందంట వాడి ఇంటికి వచ్చి అత్తమ్మ పైసలు పోయావన్నాడు పైసలు పోయావనంటే మాకు సిటీకి లగ్గం చేసినాడు 2 తులాల సైన్ వేసిన తుల పుస్తకం చేయించిన వాళ్ళని లంచోడు 1 తులం సైన్ వేసిన బండి కొనిచ్చిన తాగు కొన్నా 12 లక్షలు పెట్టి తాగు కొన్నా 30 లక్షలు అప్పు చేసుకున్నా ఆ లంచోడుకుతుంది నేను ఆడ హాస్పిటల్ పడితే ₹100 నేనే పెట్టుకున్నా పుట్టాడు అప్పు చేసుకుంటే లంచోడికి ఏం చేసిండు ఇక మెల్లగా వేయండు తల్లిగారింటికి వేయండు అవన్నీ నేర్చుకుని వచ్చేస్తామో కట్నం పోయానంటే నీకు బంగారం పెట్టినా బైక్ పెట్టినా నా బిడ్డకు నేనే సైన్లు వేసుకున్నా నీకు అక్కడ తాగు కొన్నా ఇంకొక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే బాగులని దిగుతాయి అయ్యా ఆ వారికి మళ్ళీ అంతో ఇంత బాగా సప్ప తీసుకుని 10-5 జామ వేసుకుని నీకు ఇంట్లోకి సహాయపడుతుంది అప్పటిదాకా నా రూములు ఉంటుర్రి నా ఇంట్లో ఉంటుర్రు ఇంట్లో ఉంచుకున్నా ఇంట్లో ఉంచుకున్న దానికి ఏం చేసిండు ఇక మళ్ళీ నమ్మినట్టే ఉన్నాడు